హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే M2R18 సప్లై రాస్తున్న వాళ్ళు, నాకు తెలిసి ఇప్పుడు చాలామంది 4th ఇయర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. M2 ఇంకొకసారి నేను రాయను అనుకున్న వాళ్ళు ఫస్ట్ మనం హౌ టు పాస్ వీడియో చూడండి అండ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ సమ్స్ కావచ్చు, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, వాట్సాప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటితో పాటు మీరేంటి అని అంటే ఫస్ట్ హౌ టు పాస్ చూసిన తర్వాతనే లాస్ట్ మినిట్ హెల్ప్ తీసుకోండి. ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవద్దు. దాంతోపాటు రమారెడ్డి మెంబర్షిప్ తీసుకోండి, మీకు ఫుల్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? ఫ్రీ అనేది ఉండదు M2కి. ఇక్కడ ఏంటి అని అంటే యూనిట్ 1లో డామ్ షూర్గా నాకు వచ్చే క్వశ్చన్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. వాళ్ళు ఏంటి అని అంటే మీకు ఎగ్జాక్ట్ ఉంది, రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ ఉంటే కనుక రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ ఉంది అని అంటే అది నాన్ ఎగ్జాక్ట్ కిందికి వస్తుంది. ఉంటే చూడండి, లేదంటే మీ ఇష్టం. ఎగ్జాక్ట్ ఒకటి, లీనియర్ ఒకటి, బెర్నూలీ ఇది లాస్ట్ మినిట్ పక్కా పాస్ అవ్వే వాళ్ళది వేరే ఉంటుంది. ఇది కూడా పక్కా అవుతారు, బట్ ఏంటంటే కొంచెం టెన్షన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్, లీనియర్, బెర్నూలీ నుంచి మీకు షూర్ షార్ట్ నేను చెప్తున్నాను బెటా. ఎన్ని అంటే 7 to 10 మార్క్స్ వస్తాయి. మీ అదృష్టం బాగుంటే 10, లేదంటే 7 అయితే పక్కా వస్తాయి. పక్కా అంటే పక్కా వస్తాయి. ఎందుకని షార్ట్ బిట్లో కంపల్సరీ లీనియర్, బెర్నూలీ, ఎగ్జాక్ట్ నుంచి 2 మార్క్స్ పక్కా వచ్చేస్తాయి మనకి. 2 to 3 మార్క్స్. ఓకే, 2 వేసుకో మినిమం, లాంగ్లో 5 వేసుకో, అంటే 7 కంపల్సరీ వస్తాయి. కాబట్టి ఇవి ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు నేను ఇవేవి చదవను అన్న వాళ్ళు మీ ఇష్టం. ఇవేవి చదవకపోతే షార్ట్ బిట్ చేయలేరు. ఓన్లీ వన్ క్వశ్చన్ చదువుకొని పోతా అనే వాళ్ళు ఏం చేయండి అంటే తెలుసు కదా మన స్టోరీ, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ గ్రోత్ అండ్ డికే, ఈ ప్రాబ్లమ్స్ చూసుకోండి. మరి ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి? టెంపరేచర్లో ఉంటే న్యూటన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని ఉందనుకోండి అది గ్రోత్ అండ్ డికే ప్రాబ్లం. అలా చూడండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ సాల్వబుల్ ఫర్ XYP ఉంది R18 వాళ్ళకి. అందులో నుంచి కూడా షార్ట్ రావచ్చు. మీకు టెరాయిడ్స్ మీ టైం ఉంటే అవి కూడా చూసుకోండి. ఇది ఓన్లీ లాస్ట్ మినిట్. ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ హయ్యర్ ఆర్డర్లో ఏమి రాదు అన్న వాళ్ళు కూడా చూడండి. మీకు ఎందుకు రాదు నేను చెప్తా. మన వీడియో చూసినాక పక్కా పాస్, నో డౌట్ ఎట్ ఆల్. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నాను మేడం? 2 సార్లు చూసిన మెంబర్షిప్ తీసుకోని అంటే 2 రోజుల ముందు వచ్చి 2 సార్లు చూసుడు కాదు, ఒక 1 month 1 week ప్రిపరేషన్ అని ఉందా నీది? నువ్వు క్వశ్చన్ చేసుకో ఫస్ట్ థింగ్. ఓకే, FD ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు Q ఆఫ్ Xలో Q ఆఫ్ X అనేది ఎక్స్పోనెన్షియల్ అయితే ఏం చేయాలి? X ఉంటే ఏం చేయాలి? X² ఉంటే ఏం చేయాలి? X³ సో అని ఉంటే ఏం చేయాలి? సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఏం చేయాలి? ఆర్ కాంబినేషన్ ఏంటిది? e⁴ax ఇంటూ v అంటే e⁴ax ఇంటూ x² ఇంటూ sin ax ఉంటే ఏం చేయాలి? e⁴ax ఇంటూ x² ఉంటే ఏం చేయాలి? x² ఇంటూ sin ఆర్ కాస్ ఉంటే ఏం చేయాలని 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. వీటిల్లో నుంచి పోయినసారి అయితే కొన్ని పేపర్స్కి 10 మార్క్స్ వచ్చినాయి. ఓకే, మీ అదృష్టం బాగుంటే 10 వస్తాయి, కానీ 7 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. పేపర్ టఫ్ వచ్చినా కూడా నేను ఈజీ క్రైటీరియాలో 10 to 12 మార్క్స్ వస్తాయి. టఫ్ క్రైటీరియాలో ఏమొస్తుంది అని అంటే లాంగ్లో కంపల్సరీ 5 క్వశ్చన్స్ చేస్తారు, షార్ట్లో కంపల్సరీ మినిమం 2, అంటే 7 మార్క్స్ ఎటు పోవు. అర్థమైందా? అవి ప్రిపేర్ అవ్వండి. ఇది అంతా కాదు కానీ నాకు తొందరగా అయిపోవాలి ఫస్ట్గా చెప్పండి అంటారా? వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మెథడ్ ఆఫ్, దీన్ని మనము మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అవన్నా చదువుకోండి, లేదా లెజెండ్రీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ కాచి యూలర్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఉందండి. ఈ మూడిట్లో నుంచి షూర్ షార్ట్ 5 to 7 మార్క్స్ వస్తాయి. అంటే అసలైతే మీరు ఫస్ట్ 2 యూనిట్స్ పర్ఫెక్ట్ చదువుకొని మన ప్లేలిస్ట్ పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఇక్కడనే మీకు 30 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ మనం అట్లా చదవం కదా.
ఇవి ఇవి 3 చదువుకొని పోయినా మీకు 7 మార్క్స్ వస్తాయి. లాంగ్లో వస్తాయి, షార్ట్లో వస్తాయి. ఓకే, మీరు ఏది డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం. బాగా ఈజీ ఉంటుంది. ఫస్ట్ కూడా డిసైడ్ చేసుకోండి. దాంతోపాటు మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ని అలా చూడండి, చుట్టం చూపులాగా. దాంతోపాటు డెఫినేషన్స్ కూడా చూసుకోండి. చూడండి, నాకు ఏమీ రాదు అన్నా కూడా ఒక్క పని చేయండి నాన్న, ఒక క్లారిటీ కోసం అట్లీస్ట్ 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ అయితే వచ్చే కోసం చెప్తున్నా. మన ప్లేలిస్ట్ మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ మల్టిపుల్ ఇంటిగ్రల్లో 1, 2, 5 ఆర్ 7 వీడియోస్ ఉన్నాయి. అవి చూసుకుంటే అట్లీస్ట్ మినిమం 3 మార్క్స్ పక్కా వస్తాయి. అవేంటి అంటే డబుల్ ఇంటిగ్రల్ ఎలా చేయాలి, ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్లో లిమిట్స్ ఇవ్వకపోతే ఏంటి, అంటే నో లిమిట్స్ ఉంటే ఏంటి, విత్ లిమిట్స్ ఇస్తే ఎలా చేయాలి, మరి ఎక్స్ లిమిట్స్ మాత్రమే ఇస్తే ఎలా చేయాలి, మరి ఓన్లీ వై లిమిట్స్ మాత్రమే ఇస్తే ఎలా చేయాలి అనేది నేను చాలా క్లియర్గా 5 వీడియోస్లో చెప్పాను. అక్కడికి చూసుకోండి. అక్కడి వరకు అయితే మినిమం 3 మ్యాక్సిమం 5 మార్క్స్ అయితే వస్తాయి. ఇది ఒక్క క్రైటీరియా లాస్ట్ మినిట్లో. ఓకే, ఇది సర్కిల్ నెంబర్ 1. మరి మీరు ఇందులో ఉంటారా? లేదు, ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, జస్ట్ సెకండ్. ఇంకొకటి ఏంటి అని అంటే కంపల్సరీ అని అంటే అన్ని కంపల్సరీయే వాల్యూమ్ ఏరియా మీద ప్రాబ్లమ్స్. ఏరియా వాల్యూమ్ ఎలా కనుక్కుంటాం? యూజింగ్ డబుల్ ఇంటిగ్రల్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ మీద చూసుకోండి. ఇక్కడ కూడా మినిమం 3 మార్కులు అయితే వస్తాయి, మ్యాక్సిమం 5 మార్కులు అయితే వస్తాయి. అండ్ వీటితో పాటు లాంగ్లో పక్కా వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది ఇంకొక సర్కిల్. ఎందుకు మేడం అన్ని గుండాలు సర్కిల్ పెడుతున్నంటే ఈ యూనిట్ చూడంగానే మనకు గుర్తుకొచ్చే 0నే. ఎందుకంటే చాలామంది టచ్ చేయరు కాబట్టి. బట్ దిస్ ఈజ్ వెరీ ఈజీ. 0 పక్కన 0 2 జీరోలు పెట్టి 1 పెడితే 100 కూడా అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్ మీద మన ప్లేలిస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకోండి చాలు. అండ్ పోలార్ కోఆర్డినేట్స్ ఏ విధంగా చేంజ్ చేస్తారు, ఇది షార్ట్ మీ పక్కా 5 ఆర్ 10 మార్క్స్కి వస్తుంది. అదృష్టం బాగాలేకపోయినా 5 మార్క్స్ అయితే వస్తాయి. ఈ లాస్ట్ మినిట్లో ఇది చదువుతావా నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, ఈ పేరు చూడంగానే చాలామంది అమ్మయ్య నాకు M2లో నేను ఫస్ట్ చదివే యూనిటే ఇది అనుకుంటారు కొంతమంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఫస్ట్ చదవండి, ఆర్డర్ కూడా చెప్తాను. మీకు ఏం రాదంటే 4 చదవండి, తర్వాత 2 చదవండి, 1 చదవండి, తర్వాత 5 చదవండి, తర్వాత 3 చదవండి. ఇంకొక ఆర్డర్ ఏంటి అని అంటే 2 చదవండి, 1 చదవండి, 4 చదవండి, 5, 3. ఇంకా వర్స్ట్ కేస్ ఏంటి అని అంటే 4, 1, 2, 4, 2, 1, 4, 1, 2 ఈ విధంగా చూసుకోండి. ఇవి యూనిట్స్ నెంబర్స్. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ మరి ఏం అడుగుతారు మేడం? ఎప్పటికీ మీరు చెప్తూనే ఉంటారు, 2 రోజుల ముందు మేము చూస్తూనే ఉంటాం, కానీ పాస్ కాదు. ఎందుకు? మనది 2 రోజుల బ్యాటింగ్ కదా. వాళ్ళకు కూడా తెలుస్తుంది పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళకు. మీరు మాత్రం ఇంట్లో చెప్తారు, అమ్మ నేను రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకుంటా, రీకరెక్షన్ ఎందుకంటే మస్తు రాసిన, నేను రాయకున్న పక్కల దాంట్లో రాసిన అని అంటే అసలు మీరు 1 డే 2 డే బ్యాటింగ్ చేసి రాస్తారు కాబట్టి మీరు రాసిందే మీకు మస్తు అనిపిస్తుంది. కానీ కరెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఇంకోసారి సప్లీ రాయొద్దు. ఓకే, ఇర్రొటేషనల్ అంటే ఏంటి ప్రాబ్లం? సోలెనాయిడల్ మీద ప్రాబ్లం అంటే డైవేఫ్ ఈక్వల్ టు 0, కర్లెఫ్ ఈక్వల్ టు 0 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఎఫ్ని ఏమంటాం? సోలెనాయిడల్ ఇర్రొటేషనల్ అని అంటాం కదా. వాటి మీద షార్ట్ మినిమం 5 మ్యాక్సిమం 7 అండి. ఇంకా ఇది పక్క. ఇక నేను ఇంకా చదువుతా అంటే డైరెక్షనల్ డెరివేటివ్ కావచ్చు, యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ కావచ్చు, అందులో నుంచి కంపల్సరీ ఒక 5 మార్క్స్ వస్తాయి. ఇంకా ఏంటి అంటే గ్రేడ్ మీద ప్రాబ్లమ్స్ ఏంటి, డైవ్ మీద ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ కర్ల్ మీద ప్రాబ్లమ్స్. ఇక్కడ నుంచి కూడా మీకు ఒక 3 మార్క్స్ వస్తాయి ఆర్ 5 మార్క్స్ రావచ్చు. వీటిలో ఇంకా షార్ట్ లాంగ్లో వచ్చేది ఏంటంటే వెక్టర్ ఐడెంటిటీస్. వీటినే వెక్టర్ ఆపరేటర్స్ మీద ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఈ సోలెనాయిడల్ ఇర్రొటేషనల్ ఒక 5, ఇదొక 5 చదువుకున్న గ్రేడ్ కర్ల్ డెఫినేషన్స్ ఇవన్నీ చూసుకున్న
చెప్తున్నా మీకు, ఇక్కడ ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తే ఏ ఒక్కరు మిస్ చేయొద్దు ఈ యూనిట్ని. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్. ఇక్కడ చూడండి, ఇదేంటి అని అంటే అసలు ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు నాన్న, ఏం రాదు నగర్ ఏది లేదు అన్నవాళ్ళు మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా 14 వీడియోస్ ఉన్నాయి. అందులో గాస్ డైవర్జెంట్ రీసెంట్గా మీన్స్ లాస్ట్ సెమ్లో కూడా పోస్ట్ చేశాను. గ్రీన్స్ స్టోక్స్ స్టార్టింగ్ నుంచి చూడండి, చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా క్లియర్గా టెక్స్ట్ బుక్లో కూడా లేనంత ఈజీగా విత్ గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఈ మూడిట్లో ఒకటి కంపల్సరీ 10 మార్క్స్. కొంతమంది తెలివివంతులు ఏం చేస్తారు తెలుసా, గ్రీన్స్ చిన్నగా ఉన్నది గ్రీన్స్తో పాటు ఇది చదువుతా ఏదో ఒకటి రాదా అంటారు, లేదా గ్రీన్స్తో పాటు ఇది చదువుతా ఏదో ఒకటి రాదా అంటారు. అది కూడా మంచిదే, కాకపోతే ఏంటంటే మీరు చూసిన ప్రాబ్లమే రావాలని ఏముంది, మీకు వచ్చిన ఇంటిగ్రేషనే రావాలని ఏముంది, మీరు కరెక్ట్ చేస్తారన్నది ఏముంది, క్లారిటీ లేదు కదా. కాబట్టి 3 చూసుకోండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే వీటితో పాటు లైన్ ఇంటిగ్రల్ మీద ప్రాబ్లమ్స్, అంటే లైన్ అంటే సింగిల్ ఇంటిగ్రల్, అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే డబుల్ ఇంటిగ్రల్ మీద ప్రాబ్లమ్స్, అండ్ వాల్యూమ్ అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ మీద ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. అసలు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పనంత క్లియర్గా చెప్పినాను. లైన్ అండ్ వాల్యూమ్ సర్ఫేస్ అవి చూసుకోండి. అసలు మీకు ఈ చాప్టర్ మొత్తం అర్థం కావాలంటే ఫస్ట్ ఇవి సింగిల్ లైన్, డబుల్ లైన్, ట్రిపుల్ లైన్ మీద మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, అప్పుడే వీటికి అప్లికేబుల్ అవుతుంది. ఇవి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్ ఎగ్జామ్ పేపర్లో వేసి రండి. షార్ట్ బిట్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఏదైనా క్వశ్చన్ రాంగ్ అయితే దానికి మార్క్స్ ఇస్తారు, రాకపోయినా లాస్ట్లో దాని గురించి జస్ట్ ఫార్ములానో జస్ట్ మ్యాటర్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బట్ ఇంకొకటి షార్ట్ బిట్స్ అని ఒక దగ్గర రాయండి. మీరు R18 వాళ్ళు షార్ట్ బిట్స్ నుండే పాస్ అవుతారు మ్యాక్సిమం, అంత బాగా ఇస్తారు. డెఫినేషన్స్తో పాటు రాయండి, ఎందుకంటే లాస్ట్లో కరెక్షన్ చేసేటప్పుడు ఎక్కడన్నా పాస్ చేద్దాం అన్నప్పుడు షార్ట్ అన్న ఒకటే పేజీలు ఉంటే కరెక్షన్ ఎవాల్యుయేటర్కి ఏమవుతుంది, ఏదో హాఫ్ మార్క్ అట్లా వేసుకుంటూ పోతే 10లో హాఫ్ వేసినా 5 మార్కులు వస్తాయి కదా. అందుకని కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకోండి. మేడం తిడుతుంది అనుకోవద్దు, నా కోసం కాదమ్మా, మీకోసం మీ ఫ్యూచర్ కోసం చదవండి. ఎందుకంటే ఎన్నిసార్లు సప్లీలు రాస్తాం బాస్, ఎప్పుడు 1 డే 2 డే బ్యాటింగ్ చేయొద్దు బెట్ట. క్లియర్గా నేర్చుకోండి, బాగా వెళ్ళండి, చదివిన కాడికి పర్ఫెక్ట్గా చదవండి. ఆల్ ది బెస్ట్. లైక్ షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.